ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ప్రేక్షకులకు ఆత్మీయులకు మనల్ని అనునిత్యం ప్రేమించి తన నిత్య స్వాస్థ్యమునకు వారసులుగా చేసిన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈ రోజు నుండి రానున్న 5 రోజుల వరకు అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయాల నుండి ధారావాహిక సందేశాలను వినిపిస్తున్నాం. ఈ సందేశాలను వినిపిస్తున్న వారు మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ముల్కీ డారతి మధుకర్ గారు. మొదటి అధ్యాయంలోని ప్రధాన అంశం హెవెన్లీ ఇన్హెరిటెన్స్, పరలోక స్వాస్థ్యము అనే అంశంపై ఈరోజు సందేశాన్ని విందాం. సందేశాన్ని వినకముందు సందేశాన్ని ఆవిష్కరించే భక్తి గీతాన్ని విందాం. ఎప్పుడు
ప్రభు నామంలో సంఘ సభ్యులందరికీ నా నిండు వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉదయకాల ధ్యానంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనము ధ్యానించుకుందాము. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహిమగల దేవ, కృపగల దేవ, పరలోకంలో ఆసీనుడైన దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇచ్చిన సమయం బట్టి మీకు అనేక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ ధ్యానిస్తుండగా ప్రభా అంటే మీరు మాతో ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ పేతురు రాసిన మొదటి అధ్యాయం పేతురు మనతో ప్రభా ఆయన హెచ్చరిక మనకిచ్చినందుకు ప్రభా తండ్రి దేవునితోని ప్రభా మీకు అనుగ్రహించిన మాకు ఈ యొక్క వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని పంచుకోనికి ప్రభా మీ మాటలు నా నోట్లో పెట్టమని వేడుకుంటున్నాను. నీ పరిశుద్ధాత్మతో నింపమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు ప్రేరేపణ బట్టి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి దేవాది దేవునికి అనేక వందనాలు చెల్లిస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంను మనం ధ్యానించుకుందాము. అదేంటిదనంటే పరలోక వారసత్వం, హెవెన్లీ ఇన్హెరిటెన్స్. మనం ఇది ఎలా పొందుకుంటాము అనేది పేతురు మనకి ఇక్కడ కొన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. పేతురు గురించి మన అందరికీ తెలిసే ఉన్నది. పేతురు 12 శిష్యులలో ఒక ముఖ్యమైన శిష్యుడు. దేవునికి పేతురు అంటే చాలా ఇష్టం. పేతురు ఒక పిరికివాడైనా కూడా మనకు తెలుసు కొన్ని విషయాలలో ఆయన ధైర్యవంతుడుగా ఉన్నాడు అన్నమాట. పేతురు కొన్నిసార్లు మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడైతే యేసయ్యకి ఎప్పుడైతే ఆ రాత్రి అప్పగించారో ఆ రాత్రి పేతురు 3 సార్లు బొంకినట్టు మనము తెలుసుకుంటాము. ఆ యొక్క పిరికితనాన్ని ఆయన భయపడ్డాడు అన్నమాట. తర్వాత మనం చూస్తే యేసయ్య ఎప్పుడైతే మరణించి తిరిగి జన్మించి లేచాడో అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ పరిశుద్ధ ఆత్మను పొందారో అప్పర్ రూమ్లో అందరు శిష్యులు కలిసి అగ్నితో వాళ్ళ ఆత్మ పొందినప్పుడు ఎనలేని ధైర్యము వాళ్ళకు వచ్చినట్టు మనం చూస్తాం. పేతురు ఎంత ధైర్యవంతుడుగా అయినాడంటే మళ్ళా ఆయన ప్రసంగం స్టార్ట్ చేశాడు. ఆ ప్రసంగంలో ఒకే ప్రసంగంలో 3000 మందికి ఆయన దేవుని వైపు నడిపించాడని మనము వాక్యంలో చూస్తున్నాము. ఇప్పుడు మనకి ఇంకా చూస్తే ఆయన ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఆయన భయమంతా పోయింది. ఎందుకనంటే ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆ భయమంతా పోయి ఆయన ఏం చేశాడంటే ఎన్నో సంఘాలు జెరూసలేంలో ఎన్నో సంఘాలు స్థాపించాడు. అక్కడి నుండి ఆయన మళ్ళీ టర్కీకి వెళ్ళాడు అనమాట. ఆ టర్కీలో ఆ ప్రాంతంలో ఇప్పుడు రోమ్ ఏషియా అని అంటాము. ఆ చుట్టుపక్కల 5 ప్రాంతాలు ఉన్నాయి. 5 ప్రాంతాలకు వెళ్ళి ఆయన ఉత్తరం కూడా పంపించాడు. తన సహోదరుతో నమ్మకమైన వ్యక్తితో సిల్వేన్ అనే ఒక అబ్బాయితో ఆయన ఉత్తరం కూడా రాశాడు. తను కూడా వెళ్ళాడు, రోమ్కి కూడా వెళ్ళాడు. అక్కడ చూస్తే ఏంటిదంట, రోమ్లో ఒక చక్రవర్తి ఉండే, నీరో చక్రవర్తి. ఆయన భయంకరమైన హింసలు పెట్టేవారు అనమాట. ఆ హింసలు పెట్టినప్పుడు మనం చూస్తే ఏంటిదనంటే అక్కడ ఉన్న వాళ్ళనందరినీ కూడా క్రిస్టియన్స్ని భయంకరమైన హింసలు పెట్టి వాళ్ళని కాల్చేసి రాత్రిపూట వాళ్ళని ఒక క్యాండిల్ లాగా వెలిగించడానికి ఆయన ఉపయోగించుకున్నాడు. మళ్ళీ మనం చూస్తే జంతువులకు ఆహారంగా వేసి వాళ్ళు తమాషా చూశారు. అలా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పేతురు వాళ్ళకి ఎంతో ధైర్యం చెప్పినాడు. వాళ్ళకి ఏం చెప్పాడంటే శ్రమలు కొంతకాలం మాత్రమే, మనము పరలోకం, మనం ఇక్కడ యాత్రికులం, ఇక్కడ మనం కొంతకాలమే నివసించేది. కాబట్టి మనం ఈ శ్రమలు అనుభవిస్తే ఎట్లా అనుభవిస్తారు? యేసుక్రీస్తు ఎప్పుడైతే సిల్వ మీద బలియాగమైనాడు, ఆయన మన కోసం శ్రమపడి ప్రాణం త్యాగం చేసి మళ్ళీ తిరిగి లేచాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు మనము పొందుకొని ముందుకు సాగితే అవన్నీ సహించుకుంటే ఆ ఆనందం వేరేగానే ఉంటుంది. అప్పుడు మనకు పరలోక ఇన్హెరిటెన్స్ దొరుకుతుంది. శాశ్వతమైన హెవెన్లీ ఇన్హెరిటెన్స్, ఒక గ్లోరీ ఇన్హెరిటెన్స్ మనకు దొరుకుతుంది అని పేతురు మనకి చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఆయనను చూడకయు మనం నమ్మినాము, అది మనం ఎంతో అదృష్టవంతులము. కాబట్టి మనం ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరిచి ఉన్నాయని మనకు ప్రభు ఒక సెలవిస్తున్నాడు. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మనకు ప్రకటించిందనమాట. ఇక్కడ మనం చూస్తే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధుడై ఉండండి యేసుక్రీస్తు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి మనం ఎంత శుద్ధులై ఉండాలా, మన లోపల ఏ మాలీనం ఉండకూడదు, పరిశుద్ధంగా ఏ భ్రష్టంలో ఉండదు, మనం దేవునికి విధేయులు ఉండాలి, శుద్ధులై ఉండాలి అనేది మనకు పేతురు మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం చూసినట్టయితే ఇంకా మీరు కూడా క్షయబీజం నుండి కాక అక్షయ బీజం వల్లే మనం పుట్టబడినప్పుడు మన గనుక మిక్కిలి మనమైన సహోదర ప్రేమను కలుగునట్లు మీరు సత్యమును విధేయతను మీ మనసులను పవిత్రపరచుకోమని మనకి హెరిటెన్స్గా మనకు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ మనకు ఉంటే మనం ఈ మనుషులము, మన శరీరము ఒక గడ్డి వలె, అది రాలిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ
నిత్య జీవం అనేది ఆ బైబిల్లో రాసే వర్డ్ అనేది మనకు నిత్య జీవితం, ఎల్లప్పుడూ మనకు ఈ వాక్యమును మనకు నిలుచుగా ఉంటుంది. ఆ వాక్యమే మనల్ని ప్రభునందుకి నడిపిస్తుంది. ఆయనే మనకు పరలోకం జీవంలో, పరలోక రాజ్యంలో మనకు స్థిరంగా నివాసం ఇస్తాడని మనం నమ్ముతూ ఈ వాక్యము మనకు ఎంతో హెచ్చరిక ఇస్తుంది. మనం కూడా దేవుణ్ణి ఎన్ని శ్రమలు వచ్చినా ఈ లోకంలో మనం తాత్కాలమే కాబట్టి, శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా మనం ఓర్చుకొని ఎవరు ఏమన్నా కూడా మనం తిరిగి వాళ్ళని ఏమనకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళని కూడా దేవుళ్ళకి నడిపించి we have to save the souls so that we can inherit God's heaven. దేవుడి ఇచ్చిన సమయం బట్టి సంఘానికి, అయ్యగారికి, అందరికీ నిండు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.